హలో ఫ్రెండ్స్ అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవ్ కోయడా. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన హైదరాబాద్ లోనే ఒక ఆటో వెనుక రాసిన 2 కొటేషన్ల వల్ల ఇది పెద్ద చర్చనీయంగా మారింది. ఇది హైదరాబాద్ లో ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. సో అసలు ఈ కొట్లాట జరగడానికి కారణం ఏంది, అసలు ఈ పోలీస్ స్టేషన్ ఆయన ఎందుకు పిలిచిర్రు, ఆ వైరల్ అవుతున్న ఆడియో వెనుక ఉన్న నిజాలు ఏంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. సో ముందు అసలు ఈ కొట్లాట ఎట్లా జరిగింది అనే దాన్ని అయితే ఫస్ట్ అయితే మనం తెలుసుకుందాం. లైన్ గా పాయింట్ టు పాయింట్ మొత్తం మనం తెలుసుకుందాం. హైదరాబాద్ లోని అత్తాపూర్ ప్రాంతానికి చెందిన భరత్ అనే ఒక ఆటో డ్రైవర్ తన ఆటో వెనుక 2 కొటేషన్లు రాసుకున్నాడు. ఆ రాసుకున్న కొటేషన్ల వల్ల ఇప్పుడు అసలు ప్రాబ్లం అయితే అక్కడ స్టార్ట్ అయింది. అత్తాపూర్ లోనే ఆటో నడుపుకుంటుంటాడు. అక్కడ ఆయనకు రైడ్ పడ్డ సందర్భంలో ఆయన వేరే ప్యాసింజర్ తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడున్న కొంతమంది వేరే ఆటో డ్రైవర్లు, వేరే వాళ్ళ వ్యక్తులు వచ్చి ఆయనని ఆపి ఆటో వెనుకున్న కొటేషన్ ఏంది అని అడగడంతో అక్కడ అసలు ఆ గొడవ అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఏం రాపించినా ఇంకా బండి మీద నా కొటేషన్ నేను రాయించుకున్నా. ఎట్లా రాపిస్తారా అది? ఏమైంది నీకు? కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్ కడతారు. ఇలా మేము అత్తపూర్ పిఎస్ కి వచ్చిన ఆటో టాప్ వెనకాల ప్రోగేష్ వర్క్స్ రాస్తే మేము ఆ ఆటోని ఆపినాం, పోలీస్ కంప్లైంట్ చేస్తాను. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఆయనతో గొడవకైతే దిగిరు అక్కడ. సో ఆ టైంలో అసలు ఆ కొటేషన్స్ ఏమున్నాయి అనేది నేనైతే నేను స్క్రీన్ పైన మేము పెడతా చూడండి. అట్లనే దీని తర్వాత ఈ టాపిక్ కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ లో అక్కడున్న ఎస్ఐ, అత్తాపూర్ డివిజన్ కి సంబంధించిన ఎస్ఐ, ఈయనకు కాల్ చేసి కొంచెం పోలీస్ స్టేషన్ కి రావాలి అంటూ వీళ్ళిద్దరి మధ్య ఆటో డ్రైవర్ కి ఎస్ఐకి కొంచెం సంభాషణ అనేది జరిగింది. అది ఇప్పుడు ప్రెసెంట్ మీ అందరికి వింటున్న ఆడియో, అదే ఆడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సబ్ ఇన్స్పెక్టర్ మాడుతున్నా. చెప్పండి అన్న. ఎస్ఐ మాడుతున్నా చెప్తున్నా, మీ అన్నది కాదులే కానీ నీకు హైదరాబాద్ లో బండి నడిపినప్పుడు అవన్నీ రాయడం మీకు తెలియదా? ఎవరికి నచ్చినా వాళ్ళు రాయించుకున్నారు కదా సార్. ఏ ఊరు మీది? వనపర్తి సార్. హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి, అది తెలుసుకుని నడిపారు. ఫస్ట్ నువ్వు ఆటోస్ తీసుకురా, అత్తపూర్ తీసుకురండి. అవును సార్, మేము ఏమైందో తెలియదు, ఎట్లా వస్తుంది చెప్పండి సార్. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు రా. అవన్నీ చెప్పారు, కొన్ని చెప్పకూడదు అట్లా. ఇప్పుడు గూగుల్ లో కొట్టిన గిట్ట నీకు అది వస్తుంది. ఇప్పుడు మనం గూగుల్ మీద కూడా కేసు వేయలేము కదా సార్. అట్లా అంటే తమాషా చేస్తున్నావు ఏంది? నీకు తెలుగు అయితే అర్థమవుతుందా? చెప్తే పిఎస్ నుంచి నువ్వు పిఎస్ రా ఫస్ట్ బండి తీసుకొని. అంటే ఇప్పుడు నా మతాన్ని నేను సార్. ఇప్పుడు ఒక ముస్లింస్ వ్యక్తి బండి మీద ఇప్పుడు వాళ్ళ దాంట్లో రాస్తుంటా సార్. ఇప్పుడు ఎక్కువ మాట్లాడు అంటే కేసు కదా. ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ ఎందుకు అయింది అంటే, ఈ ఇన్సిడెంట్ తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళ సోషల్ మీడియా వేదికల ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ట్విట్టర్ లో కావచ్చు పోస్ట్ చేసిన తర్వాత కొంతమంది ఏమో ఆటో డ్రైవర్ కి మద్దతుగా మాట్లాడుతూ, మరికొందరేమో పోలీసులను చట్ట ప్రకారం వ్యవహరించాలని కూడా డిమాండ్లు చేస్తున్నారు. మతపరమైన సందేశాలు ప్రజా వాహనాలపై ఉండాలా వద్దా అని ప్రశ్నిస్తున్నారు. దీన్ని మనం చట్టపరంగా ఎలా చూడాలనంటే, భారత రాజ్యాంగం ప్రకారం మాట్లాడే హక్కు, స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తికి కలిగిస్తుంది. అదే సమయంలో ఇతరుల హక్కులు, ప్రజాశాంతి, మత సామరస్యాన్ని పరిరక్షిస్తుంది. ఒక ఆటో వెనుక రాసిన కొటేషన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. అండ్ అలాగే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.